శ్రీల ప్రభుపాద की जय गौणता की भगवद्गीता राधमो अंतर्जातीय कृष्ण चैतन्य संघ संस्थापकाचार्युలు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. అధ్యాయం 2 శ్లోకం 17. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య కశ్చిత్ కర్తుమర్హతి. ఏదైతే శరీరం అంతటా వ్యాపించి ఉన్నదో అది నాశనం లేదని నీవు ఎరుంగము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఆత్మ ఇంకొంచెం విశేషంగా చెబుతున్నారు. ఆత్మ ఎలా ఉంటుందట, ఈ శరీరం అంతటా వ్యాపించి ఉంటుందట. ఏ శరీరం అంతటా, ఏ జీవి అయితే ఏ శరీరంలోకి ప్రవేశించున్నాడో ఆ శరీరం అంతటా మనకి ఇక్కడ జుట్టు పెరుగుతుంది, గోర్లు పెరుగుతున్నాయి, మనం శ్వాస పీల్చుకుంటున్నాం. వీటన్నింటికి కారణం ఏమిటంటే ఆత్మ. ఈ ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుంది అంటే మన శరీరం అంతటా. ఓన్లీ మన శరీరమైన ఒకవేళ ఏనుగులో ఉండేటువంటి ఆత్మ అనుకోండి, ఏనుగు శరీరం అంతటా. చీమ చాలా చిన్నది, చీమ శరీరం అంతటా. అంటే దానికి ఒక పరిమితి ఉంది. ఎక్కడి వరకు? దాని శరీరం అంతవరకు. పరమాత్మకు పరిమితి లేదన్నమాట. ఎల్ల శరీరంలోని కూడా ఆయన ఉంటాడు. ఆయన ఒక ప్రభావం విరాజమానంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ శరీరం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే శాస్త్రాలు చెప్తుంది అన్నమాట. బాలాగ్ర శతభాగస సతదా కల్పితస్య చ భాగో జీవ సవిజ్ఞేయ చానన్య కల్పతే. అంటే ఒక వెంట్రుక భాగాన్ని ముందుగా 100 భాగాలు చేయాలట. వెంట్రుక కొన భాగాన్ని మళ్ళీ ఆ కొన భాగంలో 100వ భాగాన్ని తీసుకొని మళ్ళీ 100 భాగాలు చేయాలట. ఎంతైతే సైజు ఉంటుందో అంత సైజు ఆత్మ యొక్క పరిమాణం ఉంటుందన్నమాట. అటువంటి ఆత్మ ఈ శరీరాన్ని అంతటినీ కూడా చలనవంతం చేస్తుంది కాబట్టి అది చాలా ఉత్కృష్టమైంది. మరి ఆత్మను మనం ఎలా తెలుసుకోవాలి చెబుతున్నారు మండుకోపనిషత్తులోని. ఏషోనురాత్మచేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచదా సంవివేశ ప్రాణై చిత్తం సర్వమోతం ప్రధానం యస్మిన్ విశుద్ధే విభవస్యేష ఆత్మ. అనుపరిమాణము కలిగిన ఆత్మ పరిపూర్ణ జ్ఞానం చేతనే గ్రహింపబడును. ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో వినడం వలన ఆత్మను గ్రహించలేవు. ఇప్పుడు మనం వింటున్నాం, మనం అందరమే కూడా ఏ భావాన్ని కలిగి ఉన్నాం? మనం శరీర భావాన్ని మాత్రమే దేహాత్మ భావం అంటారు అనమాట. ఆత్మ అంటే శాశ్వతమైంది కదా. సరే, మనం ఏ విధంగా భావం చెందుతున్నాం అంటే ఈ శరీరమే శాశ్వతమైంది అని భావం చెందుతూ ఉంటాం. మన అందరికీ తెలుసు, బాహ్యంగా మనం ఎవరైనా అడిగితే మనం శాశ్వతమా అంటే శాశ్వతం కాదనే చెబుతాం. కానీ ఈ యొక్క ప్రణాళికలు దేని మీద ఆధారపడి ఉంటాయి? శాశ్వతంగా ఈ శరీరాన్ని బేస్ చేసుకుని నీ ప్రణాళికలన్నీ, నువ్వు డబ్బు దాచుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని. కానీ మరి ఆత్మను ఆధారం చేసుకుని ఏం చేస్తున్నావు? ఏమీ లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏ భావంలో ఉన్నాం మనం? శరీర భావంలోనే ఉంది. దీన్నే దేహాత్మ భావన అంటారు అన్నమాట. మరి ఎటువంటి జ్ఞానం వల్ల మనం దీన్ని గ్రహిస్తాము? ఏ జ్ఞానం అయితే నేను ఆత్మగా గ్రహిస్తుందో, ముఖ్యంగా మనం తెలుసుకుంటున్నాం, కానీ ఆచరణ వలన. జ్ఞానం అంటే విజ్ఞానం వలన. ఇప్పుడు సైన్స్లోని కొన్ని పాఠాలు నేర్చుకున్నాం, మనం అంత పాఠం చదివి అప్పచెప్తున్నాం, బాగానే ఉంది. దాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? ప్రాక్టికల్స్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు గ్రహిస్తావు అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, మనం ఆత్మగా మనం అంగీకరిస్తున్నాం కానీ ప్రాక్టికల్స్ లేవన్నమాట. ఆ ప్రాక్టికల్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం దీన్ని ఆత్మగా దాన్నే జ్ఞానం యొక్క అనుభూతి అంటారనమాట. జ్ఞానం యొక్క అనుభూతి అంటే విజ్ఞానం వల్ల జరుగుతూ ఉంటుంది అది. సో ఇక్కడ ఈ ఆత్మ ఎలా ఉంటుందట? ప్రాణ, అపాన, వ్యాన, సమాన మరియు ఉదాన వాయువులు అనేటువంటి 5 రకాల వాయువులతో తేలియాడుతూ ఉంటుంది. మన హృదయంలో ఉండేటువంటి మనం గాలి పీల్చుకోవడం, గాలి విడిచిపెట్టడం, తర్వాత లోపల ఈ జీర్ణకోశ సంబంధమైన అపాన, వ్యాన, ఉదాన వాయువులు, ఇవన్నిటికీ మీద ఆత్మ తేలాడుతూ ఉంటుందన్నమాట. అందుకనే మనం అన్నిటినీ సమం చేస్తే ఈ ప్రాణ సంబంధమైన స్థితులన్నీ కూడా నిశ్చలంగా ఉంటాయి. మన మనసు ఒక్కోసారి ఉద్రేకానికి, లేకపోతే ఒక్కోసారి ఇంకెందుకు నా జీవితం ఎందుకులే, ఇంక దీన్ని వదిలేద్దాం అనేటువంటి స్థితికి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం నిశ్చలంగా ఉంచాలి అంటే యోగ ప్రక్రియలోని నీ మనస్సు ఎప్పుడు చంచలం కాకుండా ఉండాలి అని చెప్తారు. ఎప్పుడు చంచలం కాకుండా ఉంటుంది? ఈ వాయువులన్నీ స్థిరంగా ఉన్నప్పుడు, అంటే ఒడిదుడుకులకు లోను కానప్పుడు చక్కగా ఉంటుంది. మనం ఏదో తినేస్తూ ఉంటాం. ఈ తినడం వల్ల ఏమిటి పెరుగుతూ ఉంటాయి? వ్యాన, ఉదాన వాయువులు
కొంచెం బేస్ తగ్గుతూ ఉంటాయన్నమాట. దానివల్ల అంటే గ్యాస్ట్రిక్ అని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మన యొక్క ఈ ముక్కు పుటాల్లో తీసుకునేటువంటి గాలి కూడా ఒకసారి ఈ ఒక కన్నంలో ఎక్కువ, ఒక కన్నంలో తక్కువ, ఒకసారి పూర్తిగా ఒక కన్నం బంధించేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ముక్కు కణాలని స్థిరం చేయాలన్నమాట. దీనికి ఏం చేయాలి? ప్రాణవాయువు, ఈ ప్రాణవాయువును సమంగా చేస్తూ ఉండాలి. దీన్నే ప్రాణాయామం అంటారు. ఇదంతా యోగాసనాల్లో ప్రక్రియలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇలా చేసినట్టయితే 5 రకాల భౌతిక వాయువులు కల్మషం నుండి ఆత్మశుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావం ప్రకటమవును. కాబట్టి ఈ సాధన ప్రక్రియ వలన ఆత్మ యొక్క స్థితిని మనం అనుభూతం చేసుకోగలుగుతూ ఉంటాం. ఇంకా చాలా ప్రధానమైనది, మనం భక్తి ఆచరించేటప్పుడు మరి ఇవన్నీ అవసరం అంటే ఇవేమీ అవసరం లేదు. భక్తిని ఆచరించేటప్పుడు భక్తి ఏదైతే అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి. అనన్యా చింతయంతో మాం, కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మన యొక్క చింతన ఏదైతే ఉందో అది అనన్యంగా ఉండాలన్నమాట. వేరే ఇంకొక వైపుకి ఉండకుండా ఉన్నట్టయితే ఏ జనా పర్యుపాస, ఎవరైతే ఏ జనా అంటే ఎవరైతే ఈ క్రియను మనం పాటిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమం వహామ్యహం. యోగము అంటే కలిసి వచ్చింది, అంటే మన యొక్క ఆస్తుల్ని పాస్తుల్ని సంరక్షిస్తాడని కూడా అనుకోకూడదు. అది కూడా రక్షిస్తాడు భగవంతుడు, దానికి అనేకమైన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా యోగము అంటే భగవదానుభూతిని పొందేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని యోగం అంటారు. ఆ యోగం నష్టపోకుండా ఆయన భగవద్ అనుగ్రహం వలన అది మనం పొందుతూ ఉంటాం అన్నమాట. మనం భగవద్ అనుగ్రహం వలన లేదనుకోండి, యోగం ఏమవుతూ ఉంటుంది? నష్టమైపోతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం కాస్త సాధన చేస్తూ ఉంటాం, మళ్ళీ మన యొక్క ఈ మనస్సంతా కూడా ఏదో భౌతికమైన క్రియల్లోకి వెళ్ళి మనం ఆ యోగ సాధన ఏదైతే ఉందో నష్టపోతూ ఉంటాం అన్నమాట. సో యోగ సాధన నష్టపోకుండా ఉద్ధరించేలాగా భగవాన్ యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై. శ్రీ గౌరనితాయ కీ జై.